ఆపదలో అండగా అచేతన స్థితిలో యువకుడు సుదర్శన్ 10,000 రూపాయల నగదు ఇచ్చిన ఎంఆర్పీఎస్ నెలసరి సరుకులు ఇచ్చిన పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎమ్మిగనూరు మండలం గువలదొడ్డి గ్రామానికి చెందిన సుదర్శన్ ఓ 18 నెలల క్రితం అందరి యువకుల్లా హుషారుగా తిరుగుతూ ఉండేవాడు. కష్టపడి పని చేస్తూ తన భార్య పిల్లలతో హాయిగా గడిపేవాడు. కానీ విధి వెక్కిరించింది. కొన్ని రోజులు విడువని జ్వరంలో టైఫాయిడ్, మలేరియా కలిసి రావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం కర్నూలులో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోగా కోలుకోలేక అక్కడే కోమాలోకి వెళ్లడం జరిగింది. సుమారుగా 10 లక్షల రూపాయలు ఖర్చు చేసిన ఖరీదైన వైద్యం అందించిన అనారోగ్య కారణం వల్ల అచేతన స్థితిలో నుండి కోలుకోలేకపోయాడు. 16 నెలలుగా కోమాలోనే ఉన్న సుదర్శన్ దయనీయ పరిస్థితిని గువలదొడ్డి రవి ద్వారా ఎమ్మిగనూరు ఎంఆర్పీఎస్ బృందం తెలుసుకుని సందర్శించారు. కడిమెట్ల గిడ్డయ్య, ముగతి ప్రతాప్, పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు సింగేటి నరసన్న, లిటిల్ ఫ్లాక్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రవీణ్ కుమార్, పెద్ద మరివీడు ఆంజనేయులు, నందవరం చక్రవర్తి ఆధ్వర్యంలో సుదర్శన్ భార్య ఆరోగ్యమ్మ వారి పిల్లల కుటుంబ ఖర్చుల నిమిత్తం తక్షణ ఆర్థిక సహాయంగా 10,000 రూపాయల నగదు, నెలసరి నిత్యావసర సరుకులు వారి కుటుంబానికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఇబ్రహీంపురం రాజు, నందవరం చక్రవర్తి, మాదిగ విద్యార్థి సమాఖ్య నాయకులు నందవరం అజయ్, హాలహర్వి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ప్రభాకర్, సాల్మన్, రవి, ఎర్రకొట్ట సుబాన్ తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు, రాష్ట్ర ఆదేశాల మేరకు, జిల్లా ఆదేశాల మేరకు నాకు ఇచ్చిన బాధ్యతల ప్రకారంగా ప్రతి గ్రామంలో గ్రామ కమిటీ చేస్తూ ఉన్నప్పుడు మరి ఎంఆర్పీఎస్ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి రవి, సుదర్శనం ఈ గువలదొడ్డి గ్రామం నుంచి గతంలో పనిచేశారు విన్నాము. అయితే ఎంఆర్పీఎస్ నాయకత్వంలో పనిచేస్తే మా స్థితి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఎందుకు అనవసరమైన గ్రామ కమిటీ చేస్తారన్నప్పటికీ ఏమైంది అని తెలుసుకుంటే ఇదిగో సుదర్శనము గత 15 నెలలుగా తనకు మరి డెంగ్యూ, మలేరియా, జ్వరం రావడం వల్ల కోమలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎవరో ఒక ఊరు నుంచి డైలీ ఒక 1/2 లీటర్ పాలు ఇస్తామన్నప్పుడు మరి మన దగ్గర నుంచి ఎంఆర్పీఎస్ నాయకత్వం నుంచి మనం ఎందుకు చేయకూడదని గ్రామ కమిటీ చేసిన ఆ రోజే వాళ్ళకి మాట్లాడడం జరిగింది. ప్రతి నెల 1000 రూపాయల చొప్పున మరి ఈరోజు మరి 10,000 రూపాయలు చేతికిచ్చి మరి బియ్యము, బ్యాళ్ళు, మంచినూనె, కారం ఆ కుటుంబానికి కనీసం ఒక 2 నెలలు భత్యము ఇస్తే బాగుంటుందని ఆలోచనతోనే మరి ఈరోజు ఎంఆర్పీఎస్ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షులు కూడా ఇక్కడ రావడం జరిగింది. మా వంతుగా సహాయం మేము చేస్తున్నాము. మరి ఇదంతా ప్రభుత్వం దీన్ని గుర్తించి ప్రభుత్వం వారు మాకు సహాయం చేస్తారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గువలదొడ్డి గ్రామంలో ఆరోగ్యమ్మ అలాగే సుదర్శనం ఈ దంపతులకు 2 మగపిల్లలు సంతానం. అయితే ఇక్కడ మేము ఈ గువలదొడ్డి గ్రామానికి రావడానికి గల ప్రధాన కారణం ఏమంటే ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీ చేసే సందర్భంలో ఇక్కడ ఎంఆర్పీఎస్ నాయకుడు గత 8 సంవత్సరాలుగా నుంచి ఇందులో పనిచేస్తున్నాడు సుదర్శనము, అలాగే తమ్ముడు రవి అని చెప్పి తెలపడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఒకసారి మేము ఇంటికి వచ్చి చూడడం జరిగింది. ఆయన 1.5 సంవత్సరం క్రితం కోలుకోలేని పరిస్థితుల్లో కోమలోకి వెళ్ళిపోవడము, అలాగే ఆయనకు ఊపిరి ఆడకపోతే మళ్ళీ ఇక్కడ గొంతు దగ్గర సర్జరీ చేయడము, ఇవన్నీ కూడా మేము గ్రహించినాము. అయితే సుదర్శనం గారికి అప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మెడికల్కి సంబంధించి కూడా వాళ్ళు హాస్పిటల్ తిరిగి ఏదైనా సహకారం ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందుతుందనే ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేశారు. ఈ కుటుంబం ఆరోగ్యమ్మ 10 లక్షల వరకు ఖర్చు పెట్టుకొని ఆమె ఎంతో బాధ వేదనకు గురైంది. అయితే అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా ఎలాంటి ఆర్థిక సహాయము అందలేదు. అలాగే మరి ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పివి జయనాశ్వరరెడ్డి గారు మరి ప్రజల ప్రేమాభిమానాలు పొందినటువంటి మంచి నాయకుడు. మరి ఆయన ఆధ్వర్యంలో మరొకసారి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రస్తుతం ఆయన సమక్షంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆర్థిక సహాయం అందించే విధంగా జయనాశ్వరరెడ్డి గారు బాధ్యత తీసుకొని మరి ఇలాంటి పేద అనాథలకు దిక్కులేని వారికి ఆయన అండదండలుగా ఉండాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈ కుటుంబానికి అన్ని ప్రజా సంఘాలు, పూలే అంబేద్కర్ సంఘాలు, బహుజన సంఘాలు, కుల సంఘాల్లో నాయకులు కూడా మన వంతుగా ఆర్థిక సహాయం అందించి ఈ బిడ్డను మనం ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ముందు ఉందని
ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎంఆర్పిఎస్ నాయకత్వంలో పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, అలాగే అమ్మ టీచరు రాహిలమ్మ గారు తన వంతుగా ఆర్థిక సహాయం కూడా 5,000 రూపాయలు ముందుకొచ్చి ఆమె బాధను గుర్తించి నేను ఇస్తున్నానని చెప్పి ఆమె ముందుకు రావడం చాలా సంతోషకరం. రాహిలమ్మ గారికి ఎంఆర్పిఎస్ ఈ నియోజకవర్గం నుంచి, అలాగే పూలే అంబేద్కర్ బహుజన ఈ సంఘాల నుంచి కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మ. మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని అమ్మకు సహాయం అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు నరసన్న, పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సామాజిక సేవకులు. థ్యాంక్ యూ. ఒక మనిషికి ఏదైతే జరగకూడదో అది మన సహోదరుడు, మన మిత్రుడు. ఒకప్పుడు సామాజిక ఉద్యమంలో తన యవ్వనాన్ని కొన్ని సంవత్సరాలు దారబోసి జాతి కోసం పనిచేసినటువంటి మిత్రుడు సుదర్శన్ అనేటువంటి వ్యక్తికి అనారోగ్య కారణాల వల్ల జరిగినటువంటి పరిణామ క్రమంలో పూర్తిగా కోమాలోకి వెళ్ళడం జరిగింది. ఆయన సతీమైనటువంటి ఆరోగ్యమ్మ ఏ పనికి వెళ్ళడానికి అవకాశం లేకోకుండా, ఒక రకంగా చెప్పాలంటే ఏ స్త్రీకైతే ఏ కష్టం రాకూడదు, ఏ భర్తకైతే ఏ కష్టం రాకూడదు వచ్చింది. ఇక పూర్తి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీలు వేయడంలో భాగంగా ఇక్కడ మేము కళ్ళతో చూసినటువంటి వెంటనే వితిన్ 2-3 రోజుల్లో ఏదో ఒక మంచి పని చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఎంఆర్పిఎస్ అంటేనే మానవతా ఉద్యమాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్. స్వజాతిలోనే కాకుండా సమాజంలో ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా మొదట స్పందించేది ఈ సామాజిక ఉద్యమాల్లో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్. దానికి సుప్రీమైనటువంటి శ్రీ మందకృష్ణ మాదిక్ గారు నిత్యావసర సాయంగా ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం, కుటుంబ పోషణ నిమిత్తం ఎంఆర్పిఎస్ ఎమ్మిగనూరు ఇన్ఛార్జి గిడ్డయ్య గారి ఆధ్వర్యంలో, అట్లనే పూలే ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యనిర్వాహకులు సింగేటి నరసన్న గారి సహకారము, అట్లనే కొంతమంది దాతృత్వం కలిగినటువంటి వ్యక్తుల సహకారంతో దాదాపుగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. సమాజంలో ఏ గ్రంథం చెప్పినా ధర్మో ధర్మారక్షిత అంటారు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించంటారు. ఇస్లాం చెప్పినా అదే, భగవద్గీత చెప్పినా అదే, బైబిల్ చెప్పినా అదే. సాటి సమాజంలో మన వంటి ఒక సహోదరుడు, ఒక కుటుంబము చెప్పలేనటువంటి బాధల్లో ఉంది కాబట్టి ఇట్లాంటి వారికి సహాయం చేస్తే ఖచ్చితంగా అది భగవంతుని చేసినటువంటి సహాయం అని దైవ గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి దయచేసి మానవతా హృదయంతో, దైవ హృదయంతో దయచేసి స్పందించి కుటుంబానికి మీరు కావలసినంత సహాయం చేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ విన్నవించుకుంటూ, ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఆలోచన చేసి తగిన సహాయం చేస్తే తిరిగి ఆ సుదర్శన అన్నటువంటి యువకుడు సమాజంలో తిరగలిగితే. ఎస్ నాయకులకు ఇక్కడ వచ్చిన సార్ వాళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు గత సంవత్సరంలోన మా మిత్రుడు తమ్ముడు కావాలి నాకు సుదర్శనం. గత 7 ఏళ్ళు కానీ 8 ఏళ్ళ నుంచి మాకు ఎంఆర్పిఎస్లోన బాగా అనుభవం ఉంది. పిలిచిన వెంటనే వచ్చేవాడు. గత 2024 డిసెంబర్ 28న ఆయన జ్వరం, టైఫాయిడ్, మలేరియా రావడం వల్ల కిమ్స్ హాస్పిటల్లో చేరించినాం. అందువల్ల కోమలో పోయినాడు. ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. వీళ్ళకు కూడా ఆదివారం ఏమి ఎటువంటి ఆదివారం లేదు. 2 కొడుకులు, ఒక ఆమె, భర్త కూడా ఇప్పుడు కోమ స్థితిలో ఉన్నారు. ఇంతవరకే సంవత్సరంన్నర కావస్తుంది. ఎటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు కానీ ఇంకా మిగతా ఎవరైనా కానీ నేను ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ చాలా చేశాను గతంలోన. కానీ ఇంతవరకు ఎవరు స్పందన ఇవ్వలేదు. ఇటువరకైనా మా కోరిక ఏమంటే, అన్న వాళ్ళు వచ్చినారు, ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మీ తరపున ఇక్కడ ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ గతంలో ఎవరైనా పోటీ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళందరికీ చేరిస్తే వాళ్ళ వంతు కూడా ఇంతవరకు 10 లక్షల రూపాయలు పెట్టుకున్నారు. ఇప్పుడు కట్టుకోవడానికి కూడా స్థితి బాగలేదు, వాళ్ళకి ఆస్తి లేదు, ఏం లేవు. కావున మేము ఒకటే కోరుకునేది, ఆ పిల్లోనికి వాళ్ళ ఫ్యామిలీకి అండదండలుగా ఉంటారని సెలవు తీసుకుంటున్నాం.